వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇటీవల చేసినటువంటి ఒక కామెంట్ అయితే కొంత వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఇంకా ఉందయా బూంబు, ఇంకా ఉందా అనేటువంటి ఒక కామెంట్ ఏదైతే ఉందో అది కొంత వైరల్గా మారింది. సో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో నాణ్యమైనటువంటి మద్యం బ్రాండ్లు ఏపీలో ఉంటాయి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. బ్రాండెడ్ బ్రాండ్లు ఏపీలో అందుబాటులోకి వస్తాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో మద్యం ఆరోగ్యానికి హానికరం, ఇదైతే అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీనికంటే ముందు. ఎందుకంటే మద్యం గురించి చెప్పేటప్పుడు మద్యం ఆరోగ్యానికి హానికరం అనేటువంటి క్యాప్షన్ అయితే చెప్పాలి. సో చెప్తూ ఉన్నా మద్యం ఆరోగ్యానికి హానికరం, ఎవరు కూడా తాగకూడదు. సో మద్యం బ్రాండ్ల గురించి, తాగే వాళ్ళ విషయంలో మద్యం బ్రాండ్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సో రాజకీయాన్ని అయితే ప్రస్తావించినప్పుడు మనం ప్రస్తావించడం పెద్ద విషయం కాదనుకోండి. సో మద్యం గురించి చెప్పినప్పుడు ఎవరైతే తాగుడు అలవాటు ఉందో, మరి మద్యపాన ప్రియులు ఉన్నారో వారికి మంచి మద్యం, నాణ్యమైన మద్యం. ఇప్పుడు గతంలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వైసీపీ నేతలను, వైసీపీ మద్యాన్ని, అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి మద్యం మీద చాలానే ఆరోపణలు చేశారు. ఈ మద్యం హానికరం, లోకల్ బ్రాండ్స్ అమ్ముతూ ఉన్నారు, ఇవి సరైన నాణ్యతా ప్రమాణాలు లేవు అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మద్యపాన ప్రియులు చాలామంది మరి చంద్రబాబు నాయుడు మీటింగ్లో కానీ, అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్స్లో కానీ మద్యం గురించి ప్రస్తావించడం జరిగింది. మంచి బ్రాండ్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది, ఇస్తామని చెప్పిన కొన్ని నేతలు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చేస్తారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కింగ్ ఫిషర్ బ్రాండ్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పి మరోవైపు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో ఇక అలాగే మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా గతంలో తీసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో దుకాణాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేవి, మరి ఇవి మళ్ళీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయా లేదా, మళ్ళీ ప్రైవేట్ పరం ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా, ప్రైవేట్ దుకాణాల్లో నడిచేటువంటి అవకాశం ఉందా? మద్యాన్ని గతంలో ప్రభుత్వం మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పినా కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరి ప్రస్తుత ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా? మద్యపానాన్ని ఎంతవరకు కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది? ఇవన్నీ కూడా ఇప్పుడు తలెత్తేటువంటి సమస్యలు, తలెత్తేటువంటి ప్రశ్నలు. సో ఈ ప్రశ్నలన్నిటికీ మద్యం నూతన పాలసీ వస్తేనే సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. మరి నూతన పాలసీ రావడం, నూతన పాలసీ అమలు కావడం, అమలు పూర్తిగా చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందా, మళ్ళీ ప్రభుత్వమే నడిపిస్తుందా? ప్రభుత్వం నడిపిస్తే ఏ విధంగా ఉంటుంది? గతంలో ఉన్న స్టాఫ్ని కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళీ దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేయడం జరుగుతుందా? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. ప్రధానంగా మద్యపాన ప్రియులు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది గతంలో వైసీపీ రిక్రూట్ చేసినటువంటి సిబ్బంది అంతా ఇక్కడంతా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఏదైతే మద్యం షాపుల్లో నడుపుతున్నారో అక్కడ మళ్ళీ కొత్త సిబ్బందిని ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి. సో కొత్త బ్రాండ్స్ ఎప్పటి నుంచి అందుబాటులో వస్తాయి అనేటువంటిది కూడా వేచి చూస్తూ ఉన్నారనమాట. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.